అన్ని లోన్స్ కంటే హోమ్ లోన్‌లోనే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. అచ్చా! అచ్చా! జనరల్‌గా తక్కువ ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోమ్ లోన్‌లోనే ఉంటుంది. ఓహోహో! బ్యాంక్ లోన్ తీసుకొని కట్టుకోవడమే మంచిది. ఓకే. సో, 8%, 9% అట్లా. ఇప్పుడు 7.15 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. ఓహ్! కొత్త రెపో రేట్స్ వచ్చిన తర్వాత అచ్చా! స్టార్టింగ్ రేట్ 7.15 ఓకే. బేస్డ్ ఆన్ సిబిల్ స్కోర్. ఓకే. రైట్. సొంత ఇంటి కోసమే ఇస్తారా? లేదంటే ఇల్లు రెనోవేషన్‌కి లోను, తర్వాత ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి గూడా లోన్స్ వస్తాయా? ఇది ఉన్న వాటి ఇల్లు కోసం రెనోవేట్ చేయడానికి కూడా వస్తుంది సార్ లోను. ఆ! కొంతమంది ఎట్లంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవాలనుకుంటారు. అవును. దానికి మళ్ళీ పర్మిషన్ ఎక్స్‌టెన్షన్ చేసుకొని వస్తారు. ఓకే. ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టడానికి కూడా లోన్ వస్తుంది. ఓకే. ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి? వస్తుంది కదా సార్. రెసిడెన్షియల్ ప్లాట్ కొనుక్కోవాలనుకుంటాడు. ఆ! ప్లాట్ పర్చేస్ ప్లస్ కన్‌స్ట్రక్షన్ రెండిటికి కలిపి లోన్ ఇస్తాం. ఓహో! అచ్చా! ప్లాట్ కొనుక్కోవడానికి గూడా లోన్ వస్తుంది. ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి కూడా టైమ్ ఇస్తారు. 1 ఇయర్, 1½ ఇయర్ టైమ్ ఇస్తారు. ఓకే. ఈ లోపల వాళ్ళు కట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. ఇప్పుడు చాలా మందికి ఊర్లల్లో ఆస్తులుంటాయి సార్. అవునండి. ఊర్లల్లో ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్‌లో కట్టుకోవాలి. అవును. సో, దాన్ని మార్ట్‌గేజెస్ అంటే ఆ ఇల్లు మీద లోన్ అట్లా తీసుకోవచ్చా? ఊర్లో ఉన్న దాని మీద తీసుకొని ఇక్కడ కట్టుకోవచ్చా హైదరాబాద్‌లో? చేయొచ్చు సార్. ఇక్కడ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇక్కడే లోన్ ఇస్తాం. ఊర్లో ఉన్న ప్రాపర్టీ మార్ట్‌గేజ్ చేయాల్సిన పనేం లేదు. ఆ! కొందరికి ఎట్లాంటి అవసరం వస్తుందంటే వాళ్ళు హైదరాబాద్‌లో బిజినెస్సో, జాబో చేస్తూ ఉంటారు సార్. అవును. ఇక్కడ వాళ్ళకి ఫండ్స్ అవసరం అవుతాయి. దాని సెక్యూరిటీగా ప్రాపర్టీ ఇవ్వాల్సొస్తుంది. హ్మ్. ఇక్కడ హైదరాబాద్‌లో లేదు ప్రాపర్టీ. లేదు. ఊర్లో ఉంది. అక్కడ ప్రాపర్టీని మార్ట్‌గేజ్ చేసి ఇక్కడ ఇన్‌కమ్‌ని తీసి లోన్ ఇస్తాం. అది. దానికి యాహ్! యూజ్ చేసుకోవచ్చు. అచ్చా! ఇక్కడ అట్లా. ఇల్లు కొనుక్కోవాలన్నా, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా ఇక్కడ ప్రాపర్టీతోనే కదా చేసేది. లేదు అవును. ఇక్కడే జాబ్ చేస్తున్నారు. ఓకే. అక్కడ ఊర్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. అక్కడ అవును. లోన్ ఇస్తాం మనం. అచ్చా! హ్మ్. ఊర్లో కట్టుకోవాలన్నా గూడా లోన్ ఇస్తారు. సూపర్. రైట్. ఇప్పుడు లోన్ మీద లోను అంటే టాప్ అప్ అంటారు గదా! అవును. అట్లా గూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. ఆ! జనరల్‌గా హోమ్ లోన్ తీసుకుంటారండి. అవును. తీసుకున్న హోమ్ లోన్ గాని ఏ లోన్ తీసుకున్నా కొన్ని రోజులు రీపేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం అవుతాయి. అప్పుడు మళ్ళీ దాని మీద టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు. ఓకే. అదే లోన్ మీద. అదే లోన్ పైన టాప్ అప్ ఇస్తాం. ఎట్లిస్తారు అంటే ఈ సింపుల్ క్రైటీరియా? పారామీటర్ సార్. రీపేమెంట్ కెపాసిటీ చెక్ చేస్తాం. హ్మ్. హ్మ్. ప్రాపర్టీ వాల్యూ మీరు ఇల్లు కొనుక్కునే టైంలో రూ. 1,00,00,000 ఉందనుకోండి. ఓకే. మీరు ఒక 2 సంవత్సరాలు కట్టారు. లోను ఒక 20% లోను కట్టేశారు. అవును. ప్రాపర్టీ వాల్యూ కూడా ఒక 20% పెరిగింది. అచ్చా! ఓకే. అప్పుడు మళ్ళీ ప్రాపర్టీ వాల్యూని బట్టి మళ్ళీ మనం లోన్ ఇవ్వచ్చు కదా! ఓహో! ఈలోపు మీకు కూడా ఇన్‌కమ్ పెరుగుతుంది కదా! అవును. సో, అట్లా రీపేమెంట్ చేస్తాం. ఓకే. దాన్ని బట్టి ఎలిజిబిలిటీ పెరుగుతుంది. టాప్ అప్ ఇవ్వచ్చు. రైట్. రైట్. తర్వాత ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటుంటాం మనం. హ్మ్. సగంలో ఒక ఏగ మన దగ్గర డబ్బులయిపోతది. హ్మ్. సో, అండర్ కన్‌స్ట్రక్షన్ ఉన్న వాటికి గూడా మీరు లోన్ ఇస్తారా? ఇస్తాం. కంప్లీట్ జేసుకోవడానికి. ఇవ్వచ్చు. అవునా? కొందరు ముందు లోన్ అవసరం లేదు పని మొదలు పెడతారు. అవును. సగం పని అయిన తర్వాత ఏదో అవసరాలొచ్చి మన డబ్బులు వాడేసేయడం వల్ల సరిపోలేదు. అవును. కన్‌స్ట్రక్షన్ ఫినిష్ చేయడానికి లోన్ అడిగితే ఇస్తాం. హోమ్ ఓకే. లోన్‌లోనే బుక్ చేస్తాం అది కూడా. ఓకే. రైట్. ఇప్పుడు గ్రామకంఠం భూములు అంటారు గదా! అవునండి. అట్లాంటి వాటికి గూడా లోన్స్ ఇస్తారా? ఇస్తాం. ఆ! గ్రామకంఠం భూములు అన్ని ఇల్లు అన్ని కట్టుకోవడానికి అన్ని కొనుక్కోవడానికి బ్యాంకులు లోన్ ఇస్తాయా? ఇస్తాం. అన్ని బ్యాంకులు ఇస్తాయా? కొన్ని. కొన్ని బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలు ఇస్తాయి సార్. గ్రామకంఠం భూములకి ఏంటంటే ప్రీవియస్ లింక్స్ ఉండవు. అవును. పట్టాదారు అవి అవును. అంతకుముందు రెసిడెన్షియల్ ల్యాండ్స్ కదా! అవును. దానికోసం పట్టాదారు పాస్‌బుక్స్ ఉండవు. పాత లింక్స్‌లో ఉండవు. ఓకే. ఓన్లీ డోర్ నంబర్‌తోనే వస్తాయి. ఆ! సో, ఆ డోర్ నంబర్ లింక్ తోటి వెనక్కెళ్ళాల్సొస్తది. సో, దానివల్ల దానికి బ్యాంక్ కావాల్సిన 13 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్, 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ దొరకక కొన్ని బ్యాంకులు చెయ్యవు. ఓహోహో! రీసెంట్ డాక్యుమెంట్ లింక్‌తో సరిపోయే చేసే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు చేస్తాయి. ఉన్నాయా అట్లాంటివి? ఓకే. చేయొచ్చు. సో, మీరు ఇప్పిస్తారా అలాంటి వాటికి తప్పకుండా. గూడా? సో, అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ హ్మ్. అంటే ఎట్లాంటి తాకట్టు గాని అది పెట్టుకోకుండా అవునండి. ఎంతవరకు ఇప్పించగలరు మీరు? కస్టమర్ రీపేమెంట్ కెపాసిటీని బేస్ చేసి ఇస్తాం సార్. హ్మ్. ఎంత 10,00,000 నుంచి ₹1,00,00,000 వరకు. అచ్చా! ₹1,00,00,000 ఇప్పిస్తారా? తప్పకుండా. ఓకే. అంటే ఏం క్రైటీరియా కావాలి మీకు? అంటే బిజినెస్ రీపేమెంట్ కెపాసిటీ అనే మాట ఎక్కువ వాడుతున్నారు గదా! అవునండి. దాని క్రైటీరియా ఏంటి అని ఎట్లా క్రైటీరియా చూస్తారు? అంటే ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకు ఒక ₹1,00,000 సంపాదిస్తున్నారనుకోండి. అవును. దాంట్లో మీరు 50,000 ఇన్‌స్టాల్‌మెంట్ కట్టగలుగుతారు. అవును. అదే మీ రీపేమెంట్ కెపాసిటీ. ఓకే. 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 50,000 ఈఎంఐకి ఎంత లోన్ ఇవ్వగలమో అంత లోన్ ఇస్తాం. ఓకే. రైట్. సో, వర్కింగ్ క్యాపిటల్ గూడా లోన్ ఇస్తారా? తప్పకుండా. వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇస్తాం సార్. హ్మ్. అన్ని బ్యాంకుల నుంచి వస్తుందా? అన్ని బ్యాంకులు వర్కింగ్ క్యాపిటల్ చేస్తాయి. అచ్చచ్చచ్చా! ఓకే. పర్సనల్ లోన్. హ్మ్. సో, అది తీసుకోవడం మంచిదా? కాదా? దానివల్ల ఏమన్నా సిబిల్ పాడయ్యే అవకాశం ఉంటదా? లోన్ తీసుకోవడం వల్ల సిబిల్ స్కోర్ ఏం పాడవదు సార్. హ్మ్. అవసరానికి సరిపడా కరెక్ట్‌గా తీసుకొని రీపేమెంట్ చేస్తే మంచిదే. సో, ఎలాంటి లోన్ తీసుకున్నా పర్వాలేదు. పర్వాలేదు. పర్సనల్ లోన్ తీసుకున్నా కూడా నష్టం లేదు గానీ, నష్టమేం లేదు. టైంకి రీపే చేయకపోతేనే ప్రాబ్లమ్. అవును. సిబిల్‌కు అంటే సెక్యూరిటీ లేకుండా వస్తుంది కదా సార్. అవును. పర్సనల్ లోన్‌కి ఏ సెక్యూరిటీ అక్కర్లేదు. అవును. మీ రీపేమెంట్ కెపాసిటీ అంటే మీ సాలరీని బట్టి కరెక్ట్. ఎంత ఈఎంఐ కట్టగలరో లెక్క చేసి మీకు లోన్ వస్తుంది. అవును. ఆ లోన్ తీసుకొని దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేయకుండా ఏదైనా
ఈ బెట్టింగ్స్ అటు ఇటుకి పెట్టారనుకోండి, ఆ డబ్బులు పోతే రీపేమెంట్ చేసే ఇబ్బంది అవుతుంది కదా. ఓకే. ఓకే. ఆ స్పెక్యులేషన్స్ కోసం అచ్చచ్చ. వాడకూడదు పర్సనల్ లోన్ తీసుకొని. ఓకే. మరి అది ఎట్లా మీరు అసెస్ చేస్తారు? క్రెడిట్ మేనేజర్ కాళ్ళు అడుగుతాం, మీరు లోన్ దేనికోసం తీసుకుంటున్నారని. ఆ! వాళ్ళు అప్పుడు ఏదో అబద్ధం చెప్పినా కూడా తర్వాత వాళ్ళు చేసి దొరికిపోతుంది కదా సార్. తెలుస్తుందా? ఓకే. ఇంకా వాళ్ళ పనికి వేస్ట్ అయిపోతుంది, మనీ ఓకే. వేస్ట్ అవుతుంది అంతే. అదేలేండి. రైట్ సార్. ఇప్పుడు డాక్టర్లు, లాయర్లు, సీఏలు ఇట్లా కొంచెం స్పెషల్ కేటగిరీ ఉంటారు కదా! అవును వీళ్ళకేమన్నా స్పెషల్‌గా లోన్ కేటగిరీ ఉంటుందా? అవును సార్, చార్టెడ్ అకౌంటెంట్స్కి, తర్వాత డాక్టర్స్కి, ఆర్కిటెక్ట్కి ప్రొఫెషనల్ లోన్స్ ఇస్తాం. ఓహ్! అంటే దానికేమైనా తక్కువ వడ్డీ ఉంటుందా? వాళ్ళ రేట్ ఆఫ్ లేదంటే ఫండ్స్ తక్కువ ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కువ తీసుకుంటాం. అచ్చా! ఎందుకంటే జనరల్గా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు డిఫాల్ట్లు ఎక్కువ చేయరు. అచ్చచ్చచ్చా! ఓకే. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి స్పెషల్గా కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు ఓడీ అని ఇస్తుంటారు గదా! అవునండి. సో, దానికి ఎట్లుంటుంది సార్ అది? అంటే మనం వాడిన దానికే ఇంట్రెస్ట్ ఏస్తారా? అవును. లేదంటే ఓడీ మొత్తానికి లేదు, ఏస్తుంటారా? వాడుకున్న దానికి వడ్డీ కట్టడమే ఓవర్ డ్రాఫ్ట్ కదా సార్. హ్మ్. మీకు లిమిట్ ఇస్తారు, 10 లక్షలు లిమిట్ ఇచ్చారు, ఆ! ₹1,00,000 వాడుకున్నారు, దానికి వడ్డీ కడతారు. ఆహా! మళ్ళీ లక్ష 10 లక్షల రూపాయలు మళ్ళీ మీరు ఆ ఓడీ అకౌంట్ డిపాజిట్ చేశారు, ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. ఎంత వాడుకుంటే దానికే వడ్డీ. ఓకే. రైట్. అసలు ఆ సూపర్. ఫెసిలిటీ కోసమే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే. ఓకే. ఎంత 1,00,000 తీసుకుంటే లక్షే. ఎంత వాడుకుంటే 10 దానికే లక్షలు వడ్డీ. ఇచ్చారని 10 లిమిట్ లక్షలకి ఎంత ఉండదు. తీసుకున్నా లిమిట్కి మాత్రం వడ్డీ ఉండదు. వడ్డీ వేయరు. ఉండదు. రైట్. సో, ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ కోసం తల్లిదండ్రులు అవునండి. చాలా కష్టపడుతుంటారు. అవునండి. సో, ఆ లోన్స్ ఎట్లా ఇస్తారు సార్ అది? ఇప్పుడు అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు, దాంతోపాటు కొన్ని ఎన్బిఎఫ్సిలు కూడా ఎక్స్క్లూజివ్గా ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయి సార్. ఓకే. ఇప్పుడు పిల్లలు పీజీ చేయడానికి ఇక్కడ అవును. డిగ్రీ కంప్లీట్ చేసుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అవును. అక్కడ వాళ్ళు ఏ కోర్స్ చేస్తున్నారు, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళకి లోన్స్ ఇస్తారు. అంటే తల్లిదండ్రుల ఆస్తిని బట్టా? లేదంటే విద్యార్థి మెరిట్‌ని బట్టి కూడా ఇస్తారా? కొన్ని చోట్ల విద్యార్థి మెరిట్ చూస్తాం సార్. ఓకే. ఎందుకంటే ఆ యూనివర్సిటీ బాగుంటే వీళ్ళ రీపేమెంట్ కెపాసిటీ ఎలా ఉన్నా పర్వాలేదు. ఆహాహా! కొందరికి ఏంటంటే అంత పెద్ద యూనివర్సిటీలో సీట్లు రావు, మెరిట్ తక్కువ ఉన్నా అవును. కూడా. అవును. సో వాళ్ళ పేరెంట్స్ రీపేమెంట్ కెపాసిటీ చెక్ చేస్తాం. ఓహోహో! అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళైనా వాళ్ళు ఎంత వ్యవసాయం చేస్తున్నారు, దాన్ని బట్టి ఇన్కమ్ ఎంతో లెక్క చూసి లోన్ ఇస్తాం. ఓకే. రైట్. సో, మరి పోనీ ఇండియాలో చదివే పేద విద్యార్థులు ఉంటారు. ఇండియాలోనే ఒకడే అవునండి. లోకల్ డొమెస్టిక్ చదువుతారు. డొమెస్టిక్ కోర్సెస్ లోన్స్. కూడా లోన్స్ ఇస్తున్నాం. అన్ని అవునా? ఫారెన్ కోసమే కాదు, ఎడ్యుకేషన్ హ్మ్. లోన్స్. వాళ్ళకి ఎట్లుంటది క్రైటీరియా? అంటే వాళ్ళు కూడా మంచి ఎక్కడ యూనివర్సిటీ ఎక్కడికి వెళ్తారు, ఫీజు ప్రతిభావంతులైన ఎంత, విద్యార్థులకి. అలాగనే లేదు సార్. ప్రతిభావంతులు కాకపోతే అక్కడ వరకు చదవరు కదా. ఓకే. ఇప్పుడు పీజీకి వెళ్తున్నారు లేదా ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నారు, వాళ్ళకి అవును. సీట్ వచ్చింది, హ్మ్. వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది, అవును. దాని నుంచి కదా రీపేమెంట్, అవును. అట్లా ఇస్తాం. సో, అంటే షూరిటీ లేకుండా ఇస్తారా వాళ్ళకి గూడా? షూరిటీ అక్కర్లేదు సార్, అన్నిటికీ షూరిటీ ఎడ్యుకేషన్ లోన్‌కి పెద్ద షూరిటీలు. కొన్నిసార్లు తీసుకుంటాం సార్. అంటే ఆ! వాళ్ళకి రీపేమెంట్ కెపాసిటీ బాగాలేదు, లేదంటే హ్మ్. సివిల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ! సివిల్ ఆ! ఇష్యూస్ ఆ! ఉన్నాయి, అప్పుడు షూరిటీ పెడతాం. అచ్చా! లేదా చిన్న కోర్స్ చేస్తారు, అంటే దాని మీద ఫ్యూచర్ మీద పెద్ద హోప్ లేదు, హ్మ్. ఈ కోర్స్ చేసినట్టు జాబ్ వస్తుందని, అలాంటి వాటికి షూరిటీ పెడతారు. ఓకే. ఇది చేస్తే వాళ్ళ లైఫ్ డోకా లేదు అంటే మాత్రం షూరిటీలు పెద్దగా అక్కర్లేదు. అడగరు. ఓకే. అడగకుండా కూడా లోన్ ఇస్తారు. అవును. హ్మ్.